నమస్కారం. మన జీవితంలో నిరంతరం మనతోనే ఉండే ఒత్తిడిని, ఎప్పుడూ చాలనట్లనిపించే సమయాన్ని ఎలా జయించవచ్చో ఈరోజు మన విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. ఇది కేవలం ఏదో మేనేజ్మెంట్ గురించి కాదు, మన అంతర్గత శక్తిని మనం తిరిగి ఎలా పొందాలో తెలుసుకోవడం గురించి. ఈ ప్రశ్న మనలో చాలామందిని ఎప్పుడోకప్పుడు వేధిస్తూనే ఉంటుంది కదండి. రోజంతా కష్టపడతాం, అన్ని బాధ్యతల్ని నెరవేరుస్తాం, పాజిటివ్గా ఉండటానికి కూడా ప్రయత్నిస్తాం. అయినా సరే లోపలెక్కడో ఒక తెలియని అసంతృప్తి, ఒక నిరంతర పరుగులో ఉన్నామనే ఫీలింగ్. ఎందుకిలా? మొదటగా ఈ ఒత్తిడి, ఇది ఏదో అప్పుడప్పుడు వచ్చిపోయేదిలా కాకుండా మన జీవితంలో ఒక శాశ్వత భాగం అయిపోయినట్లుగా అనిపిస్తుంది. పొద్దున్న లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్. ఇక సమయం విషయానికొస్తే రోజుకి 24 గంటలున్నా ఏ పని పూర్తి చేయడానికి అవి సరిపోనట్లే ఉంటాయి. ఎప్పుడూ హడావిడే, ఎప్పుడూ ఏదో ఒక పని మిగిలిపోయిందనే భావనే. వీటన్నింటికన్నా ముఖ్యంగా మన మనసు. మనం శారీరకంగా విశ్రాంతి తీసుకుంటున్నా కూడా మనసు మాత్రం ఎప్పుడూ ఆలోచనల ప్రవాహంలోనే ఉంటుంది. దానికి అసలైన శాంతి, నిజమైన విశ్రాంతి అనేదే కరువవుతుంది. అయితే ఈ అనుభవాలు కేవలం మన ఒక్కరికే పరిమితం కాదు. ఇది నేటి ఆధునిక భారతీయ సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న ఒక కఠినమైన వాస్తవికత. ఇక్కడ చూస్తున్నవి మనలో చాలామందికి బాగా తెలిసినవే కదా. ఎక్కువ పనిగంటలు, పెరుగుతున్న కుటుంబ బాధ్యతలు, ఆర్థికపరమైన ఒత్తిడి, వీటన్నిటితో పాటు మన ఫోన్ల నుండి నిరంతరం వచ్చే డిజిటల్ శబ్దం. ఈ చక్రంలో మన మెదడుకు కాస్త విశ్రాంతి తీసుకునే అవకాశమెక్కడుంది? అయితే ఈ పరుగుకి అసలు కారణం మనం బయట చూస్తున్న వాటిల్లో లేదు. దాన్ని మనం ఒక కొత్త కోణంలోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సాధారణంగా మనమేమనుకుంటాం? సమస్య అంతా ఎక్కువ పనిలోనో లేదా తక్కువ సమయంలోనూ ఉందననుకుంటాం. కాని అసలు సమస్య అది కాదు. అసలు సమస్య మన మెదడుపై అధిక భారం పడటం, మన శరీరం పూర్తిగా అలసిపోవటం. ఇది టైం మేనేజ్మెంట్ సమస్య కాదు, ఇది మన మానవ పనితీరుకు సంబంధించిన సమస్య. అసలు సమస్యకు ఇవే మూల కారణాలు. మన మెదడు మోయలేనంత సమాచారంతో, బాధ్యతలతో నిండిపోవడం, మన శరీరం శక్తిహీనమైపోవడం, పరిస్థితులకు ఆలోచించి కాకుండా వెంటనే ఉద్వేగంతో ప్రతిస్పందించడం, ఇంకా మన భావోద్వేగాలను ఎలా అదుపులో ఉంచుకోవాలో సరైన శిక్షణ లేకపోవడం. కాబట్టి దీనికి పరిష్కారం బయట దొరికే చిన్న చిన్న చిట్కాలలో లేదు. మనల్ని నడిపించే మన అంతర్గత వ్యవస్థకే సరైన శిక్షణ ఇవ్వడంలో ఉంది. అదే మనకొక కొత్త, బలమైన పునాదిని వేస్తుంది. అందుకే ఈ విశ్లేషణకు ఆధారం ఈ ప్రత్యేకమైన ప్రోగ్రాం. ఇది కేవలం ప్రేరణనిచ్చే మాటల గురించి కాదు. ఏ వ్యవస్థ అయితే ఒత్తిడిని అనుభవిస్తుందో, ఏ వ్యవస్థ అయితే సమయాన్ని నిర్వహిస్తుందో, ఆ మెదడు, శరీరం, ప్రవర్తన అనే మన మూల వ్యవస్థకే శిక్షణ ఇవ్వడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విధానమనేది ఏదో ఊహల్లోంచి పుట్టింది కాదు. ఇది 2 కీలకమైన, శాస్త్రీయంగా నిరూపించబడిన నమూనాలపై ఆధారపడి ఉంటుంది. ఆ పునాదులేంటో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిది కాంపిటెన్సీ మోడల్. ఇందులో 3 ముఖ్యమైన భాగాలున్నాయి. 1 జ్ఞానం, అంటే అసలు ఒత్తిడి మన మెదడులో, మన శరీరంలో ఎలా పనిచేస్తుందో శాస్త్రీయంగా తెలుసుకోవడం. 2 నైపుణ్యాలు, అంటే ఆ ఒత్తిడిని నియంత్రించే టెక్నిక్స్ నేర్చుకోవడం. ఇక 3ది వైఖరి, అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉంటూ బాధ్యతలను స్వీకరించగలగడం. ఇక 2వ నమూనా నాలెడ్జ్ పర్ఫార్మెన్స్ సిస్టమ్. ఇది మన మెదడు, శరీరం మరియు ప్రవర్తన అనే మూడింటిని ఒకదానితో ఒకటి కలుపుతుంది. అంటే మన నాడీ వ్యవస్థను శాంతపరచడం, మన శారీరక శక్తిని జాగ్రత్తగా నిర్వహించడం, ఇంకా మన పాత అలవాట్లను మార్చుకుని కొత్త, ఆరోగ్యకరమైన అలవాట్లను నిర్మించుకోవడం. సరే, మన అంతర్గత వ్యవస్థకు ఇలా శిక్షణ ఇస్తే ఆ మార్పు ఎలా ఉంటుంది? ఆ ప్రశాంతత వైపు వేసే అడుగులు ఎలా అనిపిస్తాయో ఒక్కసారి ఊహించుకుందాం. ఇక్కడే చాలామందికి ఒక ప్రశ్న వస్తోంది. ఎంతో తెలివైన, సమర్థులైన వాళ్లు కూడా ఎందుకు ఈ ఒత్తిడి వలయంలో చిక్కుకుపోతారు? వారి ప్రయత్నంలో లోపం ఎక్కడ జరుగుతోంది? దానికి కారణం ఇదే. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో మనకు ఏ పాఠశాలలోనూ నేర్పలేదు. మనం క్యాలెండర్లో సమయాన్ని ప్లాన్ చేసుకుంటాం కాని మన శరీరంలోని శక్తిస్థాయిలను పట్టించుకోం. సమస్యలకు ప్రశాంతంగా స్పందించే బదులు వెంటనే ప్రతిస్పందిస్తాం. శరీరం అలసిపోయినా విశ్రాంతి తీసుకోకుండా ఇంకా ముందుకు నెట్టుకెళ్లడానికే ప్రయత్నిస్తాం. ఈ ప్రోగ్రాం తీసుకువచ్చే అతి ముఖ్యమైన మార్పు ఇదే. ఒత్తిడికి లోనై వెంటనే ఆలోచించకుండా ప్రతిస్పందించే స్థితి నుండి
ప్రశాంతంగా స్పష్టతతో స్పందించే స్థితికి మారడం. ఈ ఒక్క మార్పు మన జీవితాన్ని మార్చేస్తుంది. దీనివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఇవి: ఎంత బిజీగా ఉన్న రోజుల్లో అయినా స్పష్టంగా ఆలోచించగలగడం, కష్టమైన సమయాల్లో కూడా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలగడం, తక్కువ సమయంలోనే ఎక్కువ ఏకాగ్రత సాధించడం, దీర్ఘకాలిక ఆందోళన, బర్నౌట్ నుండి బయటపడటం, జీవితం మళ్లీ మన చేతుల్లోకి వచ్చిందనే ధైర్యాన్ని పొందడం. ఈ ప్రశాంతమైన ప్రయాణాన్ని ప్రారంభించటానికి ఇది ఒక స్నేహపూర్వక ఆహ్వానం. ఇది బలవంతం కాదు. నచ్చిన మొదటి అడుగును మనమే ఎంచుకోవచ్చు. ఈ వాక్యం గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం పట్టించుకోని ఒత్తిడి రేపు ఏదో ఒక అనారోగ్యంగా మారవచ్చు. మనం సరిగ్గా ఉపయోగించుకోని సమయం భవిష్యత్తులో పశ్చాత్తాపాన్ని మిగులుస్తుంది. ఈ రెండింటినీ అదుపులోకి తెచ్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. గుర్తుంచుకోండి, ఈ ప్రయాణంలో ఎవ్వరూ ఒంటరి కాదు. మొదలు పెట్టడానికి ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలున్నాయి. మా ప్రోగ్రామ్ ఓవర్వ్యూ చూడవచ్చు, ఆన్లైన్ సపోర్ట్ గ్రూప్లో చేరవచ్చు, లేదా లైవ్ సెషన్లో మీ ప్రశ్నలు అడగవచ్చు. ఎందుకంటే అంతిమంగా చూస్తే ప్రశాంతమైన మనసు, స్పష్టమైన ఆలోచన ఎక్కువ గంటలు ఒత్తిడితో పనిచేసే మనసు కన్నా ఎప్పుడో మెరుగైన ఫలితాలను సాధిస్తాయి. ఈ ప్రయాణంలో మీతో కలిసి నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ధన్యవాదాలు.